అల్లుకున్న బంధానికి చిరు బీటలు, చిరు అలజడి, అల్లు తిరగబడి, పైన పటారం, లోన లొటారం, రచ్చకెక్కి కక్కేసుకుంటున్నారు. పైన ప్లాస్టిక్ నవ్వులు, లోలోన తొవ్వుకుంటున్న గోతులు, నాగబాబు తొందరపాటు, అలవాటుగా నోటి దురుసు, ఎండమురితో ఆనాడు కమెంట్లు, తరువాత చివాట్లు, అల్లు అర్జున్ మనవాడు కాదంటూ నేడు విసుర్లు, అల్లు అర్జున్ కౌంటర్ అటాక్ కామెంట్లు, సినీ పరిశ్రమ అలర్ట్, రామ్ చరణ్ వదిలేసిన సినిమాతో అల్లు అర్జున్ హీరో అయ్యారా? నాగబాబు మనసులో అంత కోపముందా? స్నేహితుడికి ప్రచారం చేయడం అల్లు అర్జున్ తప్ప? స్నేహితులకు హ్యాండ్ ఇవ్వడం చిరుకు అలవాటేనా? దేవి వరప్రసాద్ను చిరంజీవి ఎందుకు ఆదుకోలేదు? తన ఎదుగుదలలో కోదండరామిరెడ్డి పేరెందుకు చెప్పలేదు? సుధాకర్ చిరును హీరో చేస్తే బ్రహ్మానందంను సుధాకర్కు పోటీకి తెచ్చే. చిరు ఐశ్వర్యంలో, స్నేహితులు కష్టాలలో, చిరు స్నేహం నిర్మాతలకు శాపం. మెగాస్టార్ చిరంజీవి ఎదగడానికి స్వయం కృషి కారణమా, లేక అల్లు రామలింగయ్య కారణమా? ఇది సినీ లోకంలో గత 30 దశాబ్దాలుగా వినిపిస్తున్న మాట, ఇప్పటికీ సాగుతున్న చర్చ. ఇదిలా ఉంటే చిరంజీవి వల్ల అల్లు అర్జున్ హీరో అయ్యాడా, లేక అల్లు అరవింద్ వల్ల ఎదిగాడా? కానీ తాజాగా నాగబాబు చేసిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు వింటే చిరంజీవి వల్లనే అల్లు అర్జున్కు క్రేజ్ ఏర్పడిందంటూ ఓ యూట్యూబ్ ఛానల్లో నాగబాబు చెప్పడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారితీసింది. నిజంగా అల్లు అర్జున్కు టాలెంట్ లేకుండానే ఎదిగాడా? రామ్ చరణ్ చేయాల్సిన సినిమా ఛాన్స్ అల్లు అర్జున్కు ఇవ్వడం వల్లనే ఆయన హీరోగా నిలదొక్కున్నాడా? ఆర్య అనే సినిమా రామ్ చరణ్ చేయాల్సిన సినిమాను అల్లు అర్జున్కు త్యాగం చేశారా? నాగబాబు వ్యాఖ్యలు అల్లు కుటుంబంలో తాజాగా మరింత చిచ్చును రేపుతున్నాయని సినీ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ మధ్య అల్లు అర్జున్ తన స్నేహితుడు వైసీపీ నుంచి పోటీ చేశాడు. ఆయనకు గతంలోనే అల్లు అర్జున్ మాటిచ్చాడు. తాను ప్రచారం చేస్తానని చెప్పాడు. ఇప్పుడు ఆచరించాడు. ఆ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం సాగించాడు. ఇది అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని తెలియచేస్తుంది. కానీ ఇదే విషయంలో నాగబాబు అక్కసు పీక్ స్థాయికి వెళ్ళింది. మనవాడు పరాయివాడంటూ ఓ విషయాన్ని ఎక్స్లో పోస్ట్ చేశారు. అది పెద్ద రచ్చకు దారితీసింది. అయినా అల్లు అర్జున్ కేవలం ఒక్క అభ్యర్థికి మాత్రమే ప్రచారం చేశారు. అయినా ప్రజాస్వామ్యంలో మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని సూచిస్తాం. ప్రజలకు సేవ చేసే నాయకుడిని ఎంచుకుంటే అభివృద్ధి జరుగుతుందని ఆలోచిస్తాం. అదే ఇక్కడ అల్లు అర్జున్ చేశాడు. అల్లు అర్జున్ గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కు మద్దతుగా ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవికి మద్దతుగా ప్రచారం చేసిన సందర్భం ఉంది. అల్లు అర్జున్ ఈసారి కూడా జనసేనకు పూర్తి మద్దతు పలికారు. కానీ ఆయన ప్రచారానికి వెళ్ళలేదు. అందుకు కారణాలు ఏవైనా ఉండొచ్చు. అది ప్రజలకు అవసరం లేదు. అల్లు అర్జున్ జనసేనకు అనుకూలంగా ప్రచారం చేయలేదు. అది ఇప్పుడు పాత పెంకలాసుల్ని తవ్వుకునేందుకు దారితీసింది. అసలు చిరంజీవి లేకుంటే అల్లు అర్జున్ నటుడయ్యేవాడు కాదన్నట్టు నాగబాబు చెప్పడం అన్నది పెద్ద వివాదంగా మారింది. అల్లు చిరు కుటుంబాల మధ్య దూరం పెరిగిందనడానికి ఆస్కారం ఏర్పడింది. ఇలా వివాదాలు సృష్టించుకునేది చిరు కుటుంబమే. మళ్లీ మా మధ్య విభేదాలు, మీడియా సృష్టి అంటూ తోసేయడం వారికి పరిపాటే. ఎందుకంటే వివాదాలకు ఎప్పుడూ నాగబాబు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుంటారు. అసలు చిరంజీవిపైకి ఎంతో మృదు స్వభావి అన్నంతగా ప్రచారం చేసుకోవడం ఆయనను మించిన వారు లేరు. ఎందుకంటే ఆయనతో విభేదాలున్నంతమంది సినీ ప్రముఖులు మరెవరికీ లేరు. కాలం కలిసి రావడం వల్ల వారి ఆటలు సాగుతున్నాయి. చిరంజీవి ఒక్కడే కాదు, నాగబాబు, పవన్ వివాదాలకు కేర్ ఆఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే వారిని ఆదుకున్న వారితో కానీ, వారితో తోడుగా నిలిచిన వారిని కూడా లెక్క చేయనితనం చిరంజీవి కుటుంబానికే చెల్లిందనేది సినీ వర్గాలు చెప్పే మాట. అసలు చిరంజీవికి అవకాశం వచ్చిందే కమెడియన్ సుధాకర్తో. కానీ ఆయనకు చిరంజీవి పెద్దగా సహకరించింది లేదు. సుధాకర్ లాంటి నటుడికి పోటీగా బ్రహ్మానందాన్ని తెచ్చి సుధాకర్కు అవకాశాలు లేకుండా చేసిందే చిరంజీవి అన్న అపవాదు ఉండనే ఉంది. ఇక చిరంజీవి కన్నా ముందు హీరోలైన నారాయణరావు లాంటి వారు ఎక్కడున్నారో అర్థం చేసుకోవచ్చు. రామ్ చరణ్ సినిమా వదిలేస్తే అల్లు అర్జున్ చేసి స్టార్ అయ్యాడంటే, ఒకనాడు సూపర్ స్టార్ కృష్ణ చేయాల్సిన సినిమాను చిరంజీవి చేసి స్టార్ అయ్యాడన్న సంగతి తెలియంది కాదు. పట్టుదలతో, స్వయం కృషితో చిరంజీవి సినిమాలు చేసి స్టార్ అయ్యాడని అందరూ అంటుంటారు. కానీ ఆయన స్టార్ డైరెక్టర్లతో ఎక్కువ సినిమాలు చేయడం వల్లనే ఆయనకు స్టార్డమ్ వచ్చిందన్న సంగతి ఎక్కడా చెప్పరు. ఓ ఏడాది క్రితం మీకు కెరియర్కు బాగా దోహదపడిన డైరెక్టర్ల పేర్లు చెప్పమంటే చిరంజీవికి తొలి హిట్ ఇచ్చిన కోడి రామకృష్ణ పేరు చెప్పలేదు. చిరంజీవితో సుమారు 23 సినిమాలు చేసి పెద్ద పెద్ద హిట్లిచ్చిన కోదండరామిరెడ్డి పేరు చెప్పలేదు. ఈ విషయాన్ని సాక్షాత్తు దర్శకుడు కోదండరామిరెడ్డి స్వయంగా చిరంజీవిని తప్పుపట్టారు. చిరంజీవి తన పేరును చెప్పకపోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని కూడా అన్నారంటే చిరంజీవి వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక చిరంజీవి, పవన్ కళ్యాణ్లు చెప్పే మాటల్లో ఉండే అబద్ధాలు మామూలుగా ఉండవు. 1990లో రౌడీ అల్లుడు సినిమా షూటింగ్ సమయంలో జర్నలిస్టులు చిరంజీవిని పేపర్ చదివే అలవాటు ఉందా అని ప్రశ్నిస్తే అసలు నేను పేపర్ చూడను అంటూ సమాధానం చెప్పారు. వరుసగా కొన్ని సినిమాలు హిట్ కావడంతో చిరంజీవికి రాజకీయాల మీద ఆశ మళ్ళింది. అప్పుడు నిత్యం నేను అన్ని పేపర్లు చదువుతానంటూ మరోసారి చెప్పారు. ఇవి ఎలా ఉంటాయంటే, పవన్ కళ్యాణ్ నాకు చదువుకోవాలని ఉండేది కాదంటాడు. తెలుగు మీడియం స్కూల్లోనే చదివానంటూ చెప్తుంటాడు. మా నాన్నకు దేవుడంటే నమ్మకం లేకుండేది అని పవన్ అంటాడు. మా నాన్నకు ఎంతో భక్తి ఉండేది అని చిరంజీవి అంటాడు. తాను ఇంటర్లో బైపీసీ చదివానని, ఓసారి మ్యాథ్స్ చదివానని, ఓసారి అసలు ఇంటర్ వరకు వెళ్ళలేదని పలుసార్లు పవన్ చెప్పాడు. అంతేకాదు, గుంటూరుకు వెళ్తే ఇక్కడే చదువుకున్నానంటాడు. పిడుగురాళ్లకు వెళ్తే ఇక్కడే ఆడుకున్నానంటాడు. నెల్లూరుకి వెళ్ళి ఇక్కడే ఈ గల్లీలో ఆడుకున్నానంటాడు.
ఇలా జిల్లాకు వెళ్తే ఆ జిల్లాలో నా బాల్యం సాగిందంటాడు. అసలు వారు ఏం చెబుతున్నారో కూడా మర్చిపోయి చెబుతుంటారు. జనం వెర్రి గొర్రెలు అనుకుంటారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ఇక నా జీవితం ప్రజాసేవకే అంకితమంటూ ప్రకటించాడు. ఇక జీవితంలో సినిమాలు చేయనంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. ఇక పవన్ కళ్యాణ్ అసలు తాను సినిమాల్లోకి రావాలని ఉండేది కాదంటాడు. ఎవరు రమ్మన్నారు? ఎవరిను ఉద్ధరించడానికి వచ్చారు? ప్రజలు అయ్యా పవన్ కళ్యాణ్ నిన్ను పవర్ స్టార్ను చేస్తాం రా రమ్మని పిలిచారా? అసలు వాళ్ళు ఏం మాట్లాడతారో, ఎవరి కోసం మాట్లాడతారో, ఎందుకోసం మాట్లాడతారో వాళ్ళకి అర్థమవుతుందో లేదో తెలియదు. సినిమాల విషయంలోనూ అందరితో విభేదాలే. మోహన్ బాబుతో సినీ కెరీర్ అంతా వైరమే. 70 ఏళ్ల సినిమాలో తనకు తానే స్వయం ప్రకటిత లెజెండ్గా చిరంజీవి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మోహన్ బాబు పరువు తీయడానికి చేసిన ప్రయత్నమూ తెలియందీ కాదు. ఠాగూర్ సినిమా విషయంలో హీరో రాజశేఖర్ కెరీర్ను ఎలా ఇబ్బందులకు గురి చేశారో అందరం చూశాం. ప్రజారాజ్యానికి సపోర్టుగా కాకుండా వ్యతిరేకంగా మాట్లాడిన రాజశేఖర్పై చిరంజీవి, పవన్ అభిమానులు దాడి చేసిన సందర్భమూ ఉంది. అంతేకాదు 1980 దశకం హీరోలు, హీరోయిన్లు ఏటా చిరంజీవి ఇంట్లో సమావేశమై బాలకృష్ణను పిలవకపోవడం వంటి చిల్లర పనులు చేసేది చిరంజీవి అన్న అపవాదు ఉండనే ఉంది. రిక్షా ఓడి తర్వాత ఆయనతో సినిమా తీసేందుకు నిర్మాతలు కూడా ముందుకు రాని సమయంలో మోహన్ బాబు చేయాల్సిన సినిమా హిట్లర్ను చిరంజీవి చేసి మళ్లీ ఫామ్లోకి వచ్చాడు. ఇలా ఇతరులు చేయాల్సిన అనేక సినిమాలు ఆయన చేసి హిట్లు అందుకున్నారు. చిరంజీవికి ఎన్నో హిట్లిచ్చిన దేవి వరప్రసాద్, మొగరాజు తీసి సర్వం కోల్పోయి వీధిన పడితే కనీసం ఆదుకునే ప్రయత్నం చేయలేదన్న విమర్శలు కూడా చిరంజీవి మీద ఉన్నాయి. ఇంకా బ్లడ్ బ్యాంక్ మీద ఆ మధ్య వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. వివాదాలకే అడ్రస్సు చిరంజీవి. తన ముందు ఎవరూ ఎదగకుండా అడ్డుకున్న వ్యక్తే చిరంజీవి అని సినీ వర్గాల్లో చర్చించుకోని కుటుంబం అంటూ ఉండదు. ఇప్పుడు ఆ కుటుంబంలో అల్లు అర్జున్ కుటుంబము చేరింది. ఈ వివాదం ఎంత దూరం పోతుందో చూడాలి మరి.